అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళగన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఏ ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు వెళితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటుంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటే మాత్రం సత్యం, వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వేస్తారా అర్థం కాని పరిస్థితి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు. ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పే సంకేతాన్ని పంపే బాధ్యత